తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కాకినాడ పోర్టల్లో నందమూరి బాలకృష్ణ సార్కి యాక్సిడెంట్ అయినట్టు తెలుస్తుంది. గాయాలతోటి ఆయన ఆసుపత్రిలో ఇప్పుడు చికిత్స పొందుతున్నట్టు కూడా మూవీ షూటింగ్ పరంగా వెళ్ళినటువంటి ఆయనకు ఇలాంటి ప్రమాదం జరగటం అనేది కూడా నిజంగా బాధాకరమైనటువంటి సంఘటనగా మొత్తం షూటింగ్ సభ్యులు అందరూ కూడా బాధను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వివరాల్లోకి వెళ్తే ఏదైతే NBK 111 చెప్పే మూవీ షూటింగ్ జరుగుతూ ఉందో, అంటే వీరసింహారెడ్డి అని చెప్పి మూవీ తర్వాత గోపిచంద్ మల్లేని దర్శకత్వంలో వస్తున్నటువంటి మూవీ ఇది. అంటే ఆ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే యాక్షన్స్ మూవీస్ తో సీక్వెన్స్ ఉన్నటువంటి ఆ మూవీ ఈ రోజు అలాంటి ఒక సీక్వెన్స్ కలిగినటువంటి మూవీ కోసమే ఈ కాకినాడ పోర్టల్ కి వెళ్ళినట్టు కూడా తెలుస్తూ ఉంది. అంటే అక్కడ కొన్ని చిత్రీకరించాల్సినటువంటి పరిస్థితుల్లో యాక్షన్ కలిగినటువంటి సీన్ తీస్తున్న క్రమంలో ఆయనకి గాయాలైనట్టు తెలుస్తుంది. సో మోకాలికి బాగా గాయాలయ్యాయి. తద్వారా అక్కడ మొత్తం షూటింగ్ అంతా కూడా నిలిపివేసి ఆయనని హాస్పిటల్ కి తరలించారు. ఆ క్రమంలోనే ఆయనకి మోకాలికి స్వల్ప గాయాలు అయ్యాయి. కానీ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలి అని చెప్పి డాక్టర్లు సూచిస్తున్నటువంటి పరిస్థితి తెలుస్తోంది. అంటే యాక్షన్ మూవీస్ అనంగానే గుర్తొచ్చేటువంటి వాటిలో మొదటిగా బాలకృష్ణ సరే ఉంటారు. ఆయన గురించి కొన్ని ఫొటోస్ అయితే మీకు అందరికి చూపించాలనుకుంటున్నాం. యాక్షన్ మూవీస్ అనంగానే మనకు గుర్తొచ్చేది మొదటిగా బాలకృష్ణ సరే. సో ఎన్నో వాటిలో నిజంగా ఆయన యాక్షన్ కత్తి పట్టారు అంటే మాత్రం ఆయన తర్వాత ఇంకెవరైనా అనేటువంటి సీన్స్. అంటే చాలా మంది కూడా వాళ్ళకి స్టంట్ కి సంబంధించి ఇంకొక పర్సన్ ని పెట్టుకుని చేస్తూ ఉంటారు. కానీ బాలకృష్ణ సార్ మాత్రం ఆల్మోస్ట్ 95% ఆఫ్ ది టైమ్స్ ఆయనే యాక్షన్ సీన్స్ ఏ ఉన్నా స్టంట్ మాస్టర్ అవసరం లేదు, స్టంట్ పర్సన్ ఎవరు అవసరం లేదు, సరే యాక్షన్ ని చేసేస్తారనమాట. అలాంటి క్రమంలోనే గతంలో కూడా ఒక మూవీ తీస్తున్నప్పుడు, అంటే కొన్ని ఏళ్ళగా ఒక మూవీ తీస్తున్నప్పుడు పైనుంచి ఒక బండరాయి పడుతుంటుంది. అదొక పెద్ద అడవిలాగా ఉన్నటువంటి క్రమంలో అక్కడ నుంచుని సార్ ఆ షూటింగ్ తీస్తున్న క్రమంలో ఆ రాయి పడిపోయినప్పుడు అక్కడ నుంచి తప్పించుకున్నటువంటి సీన్ లో కూడా అంటే రియల్ గా చేసినటువంటి సంఘటనలు అక్కడ దర్శకులు నిర్మాతలు అందరూ కూడా అసలు వద్దు సార్ ఇలాంటి పెద్ద పెద్ద స్టంట్స్ మనం చేయొద్దు అని చెప్పినప్పటికీ ఆయన వినకుండా రియలిస్టిక్ గా రావాలని చెప్పి చేసినటువంటి సీన్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఎక్కడ ఒక్కసారి బాలకృష్ణ సార్ యాక్షన్ సీన్స్ అనో ఫైట్ సీన్స్ అనో కనుక కొడితే ఆ మూవీకి సంబంధించినటువంటి ఏవైతే పిక్చర్స్ వస్తూ ఉంటాయో, సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు బ్రహ్మనాయుడు అని చెప్పేసి, అలాగే లెజెండ్ మూవీ, ఇవన్నీ కూడా అసలు గతంలో పాస్ట్ లో కూడా వీడియోస్ అన్ని చూసుకుంటే ఫొటోస్ చాలా వరకు అన్ని యాక్షన్ కి సంబంధించినటువంటి మూవీసే ఉంటాయి అనమాట. సో అన్ని సీన్స్ అయితే ఉంటాయి. అదే క్రమంలో ఈ రోజు సార్ ఏదైతే కాకినాడ పోర్టల్ కి సంబంధించి అక్కడ ఈ NBK 111 అంటే ఈ మూవీకి సంబంధించి సీన్స్ చేస్తున్నప్పుడు ఆ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఇప్పుడు నేను ఈ విషయం చెప్పడానికి గల కారణం ఏంటంటే సార్కి అంత ప్రమాదం ఏమీ లేదు, జస్ట్ మోకాలికి దెబ్బ తగిలింది కాబట్టి యాక్షన్ సీన్స్ అంటే డెఫినెట్ గా ఫైట్ సీన్స్ ఉంటాయి, రైట్? ఆ ఫైట్ సీన్స్ చేయాలంటే కాళ్ళు చేతులు అన్ని కూడా సక్రమంగా మనకి ఉండాలి, అప్పుడే దాన్ని మనం యాక్షన్ అనేది చేయగలం. ఈ క్రమంలో డాక్టర్స్ ఆల్రెడీ కొంచెం రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. అసలు స్వల్ప గాయాలే అయ్యాయి, ఎలాంటి ప్రమాదం లేదన్న. కానీ ఈ సోషల్ మీడియాకి సంబంధించి మనుషులు ఎలా ఉంటారంటే అక్కడ ఏదో జరిగిపోయింది, సార్కి పెద్ద యాక్సిడెంట్ అయిపోయిందని భయభ్రాంతులకు గురి చేస్తుంటారు. ఇప్పుడు అభిమానులు అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా టెన్షన్ పడిపోతున్నట్టు పరిస్థితి. అయ్యో ఏమైంది సార్కి? ఎందుకంటే ఒక లెజెండ్, నిజంగా అందరికీ అంటే ఇండస్ట్రీకి సంబంధించి ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి మనిషికి ఏదైనా యాక్సిడెంట్ అయిందన్నా, ఏదైనా ప్రమాదం జరిగిందన్నా ఎంత భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు. ఇలాంటివి చేస్తూ ఇలాంటి వీడియోస్ చేస్తూ జనాల్ని ఇబ్బంది పెట్టడం కాదు, కొంచెం నిజంగా ఏం జరిగింది అనేటువంటిది రాయడం నేర్చుకోండి, చెప్పడం నేర్చుకోండి అనేటువంటి ఒక విషయం చెప్పడానికి ఈ రోజు నేను మీ ముందుకైతే వచ్చాను. సో ఈ మూవీకి సంబంధించినంత వరకు ఆల్రెడీ సగం వరకు కూడా అయితే గోపిచంద్ మల్లెన్న దర్శకత్వంలో సో వీరభద్రుడు అనేటువంటి మూవీ, క్షమించండి వీరసింహారెడ్డి అనేటువంటి మూవీ అప్పట్లో అసలు యాక్షన్స్ మూవీలో సూపర్ ది మూవీ, వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ మూవీస్ లో అదొకటి ఉంటుంది అనమాట. అలాంటి మూవీ
తర్వాత మళ్ళీ ఇప్పుడు తీస్తున్నటువంటి మూవీ అన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి విజువల్స్ గనక అండ్ అలాగే ఏవి కూడా బయటికి రావద్దు. ఈ క్రమంలో అక్కడ చాలా మంది వీడియోస్ తీసి బయట పెట్టే ప్రయత్నం కూడా చేశారంట. సో దానికి చాలా పెద్ద ఎత్తునే హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే వాళ్ళ కాస్ట్యూమ్స్ అన్ని కూడా మూవీకి సంబంధించిన కాస్ట్యూమ్సే ఉంటాయి కాబట్టి ఏవి కూడా బయటికి రావద్దు అని చెప్పారు. కాబట్టి సో మనం ఆ విజువల్స్ అయితే చూపించట్లేదు, అవి ఇంతవరకు బయటికి పెట్టొద్దు అని చెప్పేసి కొన్ని ఆదేశాలు అయితే రావటం జరిగింది ఆ క్రమంలోనే. కానీ సార్ మాత్రం క్షేమంగా ఉన్నారు, మంచిగానే ఉన్నారు. కాకపోతే కొంచెం కాలికి గాయమైంది, తద్వారా ఆయన కొంచెం రెస్ట్ కావాలన్నమాట. సో ఇప్పుడు అభిమానులందరూ కూడా కూల్గా ఉండండి, టెన్షన్ పడిపోకండి సార్కి ఏదో అయిపోయిందని. హీఈస్ సేఫ్. మూవీ షూటింగ్ కూడా ఇంకొన్ని రోజుల్లో మళ్ళీ స్టార్ట్ అవబోతుంది. సో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇంకేమైనా ఉంటే డెఫినెట్గా మీ వరకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. ఫేక్ న్యూస్లు అనేది ఎలిగేషన్ చేయకండి, పబ్లిష్ చేయకండి, జనాలను భయానికి గురి చేయకండి. సో ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ అందరి ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి ఆ ఛానల్.